ఆంధ్రప్రదేశ్లో యురేనియం కార్పొరేషన్ నుండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేయడానికి చివరి తేదీ 12th ఫిబ్రవరి. ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫీషియల్గా ఈ ఉద్యోగాలు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో ఈ పోస్టులకు సంబంధించి మనకు జాబ్ వస్తే ఎక్కడ వర్క్ చేయాలి అంటే, ఏదైతే కడప జిల్లాలో యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించిన ప్లాంట్ ఉందో సో అక్కడ మనం అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మొత్తంగా 32 వ్యాకన్సీస్ని ఫిల్ అయితే చేస్తున్నారు. సో ఈ 32 వ్యాకన్సీస్ కూడా అప్రెంటిస్షిప్ అయితే మనకు భర్తీ అయితే చేస్తున్నారు. ఏ ట్రేడ్లకు సంబంధించిన అప్రెంటిసెస్ ఇక్కడ మనకు ఉన్నాయని చూసుకుంటే, ఫిట్టర్ 9, ఎలక్ట్రీషియన్ 9, వెల్డర్ 4, టర్నర్ 3, మెకానికల్ డీజిల్ 3, కార్పెంటర్ 2, ప్లంబర్ 2, టోటల్గా మనకు 32 వ్యాకన్సీస్ని ఫిల్ చేస్తున్నారండి. సో దీనికి సంబంధించి మనకు కేటగిరీ వైజ్గా వ్యాకన్సీస్ వివరాలు కూడా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన అప్లై చేసుకోవాలి అంటే 10th పాటు ఐటీఐ అనేది రిలవెంట్ ఫీల్డ్లో ఉన్నవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఏజ్ వచ్చి 18 to 25 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీ 3, ఫిజికలీ హ్యాండిక్యాప్ 10. సో ఏదైనా ప్రీవియస్ ట్రైనింగ్ ఉండే వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఐటీఐకి సంబంధించి మీకు స్టైఫెండ్, అప్రెంటిస్షిప్ సంబంధించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు యురేనియం కార్పొరేషన్ 10,000, సెంట్రల్ గవర్నమెంట్ 5,000, టోటల్గా 15,000 అయితే ఉండడం జరుగుతుంది. మీకు టీఏ, డిఏలు ఏమీ ఉండవు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అకామిడేషన్ కూడా ఉండదు. ఎప్పుడు అంటే మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇలాంటి టైంలో వెళ్తారో అప్పుడు మాత్రం ఉండదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన అప్లై చేసుకోవాలి అంటే అప్రెంటిస్షిప్ సంబంధించిన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ ఉందో సో అక్కడికి వెళ్ళి మనము అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లై చేయడానికి 10th మార్క్స్ మేము, క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళు ఈడబ్ల్యూఎస్, ఫోటో, సిగ్నేచరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు. సో మనకు ఆధార్ కార్డు వచ్చి బ్యాంక్ లింక్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అప్రెంటిస్కి సంబంధించిన వెబ్సైట్లో 12th ఫిబ్రవరి లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు లేకుండా సో ఫ్రీగా అప్రెంటిస్కి సంబంధించిన వెబ్సైట్లో అప్లై అయితే చేసుకోండి. 12th ఫిబ్రవరి లాస్ట్ డేటు. సో చాలా మంచి అవకాశం, యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీని. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.